టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాదన్నారు. ఆ పార్టీలో వాళ్లే కొట్టుకుంటున్నారని చెప్పారు. మరో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఇక గెలుపు ఓటములు నన్ను ప్రభావితం చేయలేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు, నువ్వు టెన్షన్ పడక, నా క్లారిటీ ఉంది, రాదు. ఆల్వాలే కొట్లాడుతున్నాను, గవర్నమెంట్ రాదు. ఓకే, ఎందుకంటే నా రాజకీయ ప్రయాణము కష్టంతో కూడుకున్న ప్రయాణం. నేను కులం పేరు మీదనో కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రి కూడా జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోడు వచ్చిన లీడర్ జగ్గారెడ్డి. చాలా మంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుకగానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాని ఇష్టపడేది లేదు, ఉబ్బిపోను ఓడిపోయినా అని ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నాయన ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా.